నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన కేంద్రం తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్లో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు 20 ఏళ్ల దాకా శాశ్వత నివాస హోదా ఇవ్వడానికి సిద్ధమైంది. శాశ్వత నివాస హోదా కలవారు ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దేశంలో ఒక స్థిరాస్తిని కొనుక్కోవడానికి, వారి పిల్లలు, జీవిత భాగస్వాములు చదువుకోవడానికి సైతం అనుమతి లభిస్తుంది. అయితే ఇది పాకిస్తాన్, చైనా దేశాలకు మాత్రం వర్తించదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకువచ్చిన ఈ కీలక విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రతిపాదనలు విదేశీ మదుపరులను ఏ మేరకు ఆకర్షిస్తాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు; ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త; పివి రావు గారు, పెన్నార్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల నిపుణులు. దిలీప్ కుమార్ గారు, దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మరి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో మోదీ ప్రభుత్వం సాధించాలనుకుంటున్న లక్ష్యాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది అవసరమైంది. ఆ దిశగా డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ని ఇతర దేశాల్లో వీళ్ళు క్రియేట్ చేయగలిగారు, రకరకాల పథకాలతో కానీ, పాలసీస్ మార్పులతో కానీ. సో దాంట్లో అనుగుణంగానే మీరు అన్నట్టుగా గతంలో 26 నుంచి 49%కి ఎఫ్డీఐకి స్కోప్ క్రియేట్ చేశారు. తర్వాత ఎయిర్లైన్స్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్స్, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వీటిలో 100% దానికి చేశారు. ఈవెన్ మన డిఫెన్స్ సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ టెక్నాలజీ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందనుకోండి, అక్కడ 49 నుంచి ఈవెన్ ఎక్కువ పెట్టడానికి కూడా కేస్ బై కేస్ కేంద్రం అనుమతి ఇవ్వడానికి కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొంత మార్పు డెఫినెట్గా వచ్చింది. ఫ్రాన్స్ లాంటి దేశాలు, తర్వాత ఎయిర్ బస్ ఇండస్ట్రీ, వీళ్ళు ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పెడతామని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఒక స్టెప్ మీరు అన్నట్టుగా ఈ అట్మాస్ఫియర్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇతర దేశాలతో అంత ఈజీ కాదు. ఇది మొత్తం యూనివర్సల్ పాలసీ పై నుంచి మీరు కూర్చుంటే వాడు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు. ప్రతి దేశంతో మనం చర్చించాల్సి వస్తుంది. ఈ దేశానికి మన దేశానికి వాళ్ళు మననేమి అలౌ చేస్తున్నారో మనం వాళ్ళని అలౌ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అవసరం వాళ్ళ అంటే మన దాన్ని కాపాడుకోవస్తుంది, మన గౌరవాన్ని కూడా. ఇవన్నీ ఒక 44 కంట్రీస్తో ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఆ దిశగా ఇప్పుడు నిన్న మళ్ళీ క్యాబినెట్లో ఈ నిర్ణయం ఏంటంటే మీరు కనుక 18 monthsలో ఒక 10 crores పెడితే ఇక్కడ మీరు 10 years ఉండొచ్చు, ఎన్ఆర్ఐ స్టేటస్ లాగా. అదే 20 crores పెట్టేటైతే మీరు 20 years ఉండొచ్చు, 25 crores పెడితే కొత్త నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంట్లో అడిషనల్గా ఒక అడ్వాంటేజ్ ఉందంటే ఇది లింక్ చేశారు మన దగ్గర ఎంప్లాయ్మెంట్కి. సో మినిమం అట్లాంటి కంపెనీస్ ఎవరైతే ఈ ఫెసిలిటీస్ వాళ్ళు తీసుకువచ్చుకున్నారో ఒక 20 మందికి కనీసం జాబ్ ఇవ్వాలంటే కూడా అందులో ఒక కండిషన్ పెడుతున్నారు. సో దాంతో కొంత ఎంప్లాయ్మెంట్ కూడా ఇది మనం ఇవ్వచ్చు మన యూత్కి అనేది ఒక ఐడియా అనమాట. సో డెఫినెట్లీ ఒక మంచి సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. నిజానికి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నటువంటి రకరకాల కంపెనీల వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు మన వీసా కండిషన్స్ మీద. కొన్నిసార్లు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు రావడానికి పోవడానికి ఇంకో దేశానికి పోయేస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ గతంలో ఉన్నాయి. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇప్పుడు అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లిబరలైజ్ చేస్తున్నాం వీసా కండిషన్స్. మీరు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, మీ పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చు, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఒక లిబరలైజ్డ్ పాలసీ అనమాట. సో డీటెయిల్డ్ పాలసీ వస్తుంది రేపు ఎల్లుండో. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇద్దరికి ఇన్వెస్ట్మెంట్ పెడదామనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన నిరసన అనండి లేదా ప్రొటెస్ట్ అనండి వాళ్ళ ఆగ్రహానికి అనుగుణంగా దాన్ని రివైజ్ చేసుకున్నారు. ప్రసాద్ గారు, భారత్లో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు 20 ఏళ్ల పాటు శాశ్వత నివాస హోదాతో పాటు పలు సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఇలాంటి చర్యల వల్ల విదేశీయులు ఏ మేరకు మన దేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం చూస్తుంది ఎవరి వైపు చూస్తున్నాం, ఇప్పుడు కూడా మనకన్నా చిన్న కంట్రీస్ వైపు చూడట్లేదు, మనకన్నా డెవలప్ అయిన కంట్రీస్ వైపు చూస్తున్నాం. కాబట్టి ఆ కంట్రీస్లో కన్నా కూడా ఈకో సిస్టమ్ ఇక్కడ బాగుండి, ఎడ్యుకేషన్ బాగుండి, అలాగే ఎన్విరాన్మెంట్ క్లైమేట్ బాగుండి, అన్నిటికన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ను పిల్లలకి హైజీన్ సిస్టమ్ అన్నీ కూడా బాగున్నట్లయితే అప్పుడు పెట్టుబడి పెట్టడంతో పాటు మనం కూడా అక్కడ నివాసం ఏర్పరచుకుందనే కోరిక వాళ్ళకి కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు స్వచ్ఛ భారత్ ఇలాంటి ఎన్ని మాటలు చెప్పినా ప్రభుత్వం నిజానికి వాస్తవ రూపంలో కనుక చూసినట్లయితే ఆయా వసతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నివాసాన్ని ఆధారం చేసుకుని పెట్టుబడి పెడతారా అంటే మాత్రం అనుమానమే. కాకపోతే ఇది మంచి స్టెప్పా కాదా అంటే ఖచ్చితంగా మంచి స్టెప్ అని చెప్పాలి.
ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి లాభాపేక్షతో పెడతారనుకున్న మనం పెట్టుబడి పెట్టిన తర్వాత అందులో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క మూవ్మెంట్ ఫ్రీగా కనుక లేకపోయినట్లయితే వాళ్ళకి వ్యాపార నిర్వహణ చాలా కష్టంగా తోస్తుంది. ఆ దృష్టిలో ఆలోచించినప్పుడు ఏమొస్తుందంటే ఎవరైనా కనుక ఎంప్లాయీని పర్మనెంట్ ఎంప్లాయీ లాగా ఇండియాలో పెట్టినట్లయితే వీళ్ళు ఎవరు కూడా 10 కోట్లు పెట్టి ఇప్పుడు చెప్తా ఉన్నారండి 18 నెలల్లో కనుక 10 కోట్లు పెట్టండి, లేకపోతే 3 ఏళ్లలోనే 25 కోట్లు పెట్టండి, అట్లా చేస్తే 10 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. 20 ఏళ్ళు కూడా కాదు. 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రెవెన్యూ చేస్తారు. రెన్యూ చేయడానికి ఏ రకమైన నెగిటివ్ కనుక లేకనట్లయితే రెన్యూ చేస్తా ఉన్నారు. అప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. రెండవది ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వేరే కంట్రీలోకి వెనక్కి వచ్చినప్పుడు ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ చేయకుండా కొద్దిగా సరళతరం. అంటే నిజంగా చెప్పాలంటే వ్యాపారం పెట్టిన వ్యక్తికి మీ అబ్బాయికో మీ అమ్మాయికో స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తాను అంటే కొద్దిగా ఇంట్లో రిలీఫ్ ఫీల్ అవుతాడు, వ్యాపారంలో రిలీఫ్ ఫీల్ అవ్వక్కర్లేదు. కాబట్టి ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కోణంలో ఆలోచించాలి, కానీ ఈజ్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీస్ అనేది మాత్రం ఆలోచించుకోకూడదు. కాబట్టి ఈ ఒక్కదాని మూలంగా ఎక్స్ట్రా ఇండస్ట్రీస్ వస్తాయంటే నా లెక్క ప్రకారం దాదాపుగా అవకాశం లేదనే చెప్పాలి. ఎందువల్లనంటే వ్యాపారం పెట్టగలిగే వ్యక్తి వేరొక దేశంలో పెట్టుబడి పెట్టగలిగిన వ్యక్తికి ఆల్రెడీ ఆ కంట్రీలో తనకి కావాల్సిన అన్ని కంఫర్ట్స్ అన్నీ కూడా పొందే ఉంటాడు. అంటే ఖచ్చితంగా అతనికన్నా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి అంతకన్నా మెరుగైన కంఫర్ట్ ఉన్న దేశంలోకి వెళ్తానంటాడు. ఎప్పుడు మెరుగైన కంఫర్ట్ లేకపోయినా వెళ్తాను అంటాడంటే అతను చేసిన పెట్టుబడి చేయగలిగిన పెట్టుబడికి అతని దేశంలో వచ్చే లాభం కన్నా ఎక్కువ మన దేశంలో వస్తుందంటే వస్తారు. కాబట్టి ఇండియాలోకి వచ్చేది వాణిజ్యవేత్తలు లేకపోతే ఇండస్ట్రియలిస్టులు వస్తారని నేను అనుకోను. ఆ ఇండస్ట్రియలిస్టులు తమ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని ఇండియాలో డెప్యుటేషన్ మీద పంపించడానికి మాత్రమే సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి అది ఈజ్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ బిజినెస్ అనేది చెప్పాలి, కానీ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీస్కి నా లెక్క ప్రకారం ఇది ఏ రకంగానూ దోహదపడుతుందని నేనైతే భావించడం లేదు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీయులు తమ సంస్థల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఈ విధానంలో ప్రధానమైన నిబంధన. మరి ఈ నిబంధనలు ఏ విధంగా పరిశీలించాలి? మరి ఈ నిబంధనల ద్వారా మన దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పన ఏ మేరకు బలోపేతం అవుతుంది? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తీసుకున్నట్టయితే 9% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన చోట 1% ఉద్యోగాలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మేజర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్లో యూజువల్గా జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టార్టప్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగానే ఉన్నట్టయితే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో రెండింటికి మధ్య ఒక రీజనబుల్ రేషియో, రెండింటిని అవాయిడ్ చేయలేం. కాబట్టి ఒక 60% స్మాల్ ఇన్వెస్టర్స్ 40% ప్రపోర్షన్ కానీ మెయింటైన్ చేయగలిగితే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. ఇంకోటి ఏంటి, ఎఫ్డిఐస్ ఆకర్షించడానికి ఇది ఒక మెథడ్ కింద తీసుకున్నారు. ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీ వీసా అవకాశం దొరుకుతుంది దీనివల్ల. తర్వాత భారతదేశానికి ఉన్న ఒక ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే చైనాలో గ్లోబల్గా అసలు ఇన్వెస్ట్మెంట్స్ 5% పడిపోతున్నాయి. చైనాలో కూడా 2011లో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే 2015 సంవత్సరానికి అది $56 బిలియన్ పడిపోయింది. ఇండియాలో 2011 సంవత్సరంలో దాదాపు $42 బిలియన్ ఉంటే ఇప్పుడు $63 బిలియన్ 2015లో పెరిగింది. సో గ్రాడ్యువల్గా 9% భారతదేశంలో పెరిగితే నెంబర్ 1 ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి వస్తాయని చెప్పి గ్లోబల్ ఇన్వెస్టర్ గ్రీన్ ఫీల్డ్ రిపోర్ట్ 2016 కానీ తీసుకున్నట్టయితే అందులో చాలా స్పష్టంగా భారతదేశానికి రాబోయే రోజుల్లో ఎఫ్డిఐస్ ఫ్లో బాగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తుంది. అలాగే మనకి కెర్రీ అమెరికన్ సెక్రటరీ ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ వచ్చినప్పుడు ఇండియాకి $100 బిలియన్ ఇప్పుడు ఇండియాతో పాటు బిజినెస్ ఉంది అమెరికాకి ఇండియాకి. అది $500 బిలియన్ రాబోయే రోజుల్లో పెంచుతాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే చైనాతో మనకి ఇంచుమించుగా $70 నుంచి $80 బిలియన్ ట్రేడ్ ఉంది. కానీ చైనా నుంచి మెయిన్గా మనం ఎక్కువ అందులో 90% ఇంపోర్ట్సే చేసుకున్నాం, ఎక్స్పోర్ట్స్ తక్కువ. అదే అమెరికాలో కానీ తీసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది భారతదేశానికి ఒక మంచి అవకాశం. ఇన్వెస్టర్స్ అది చాలామంది ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీకి చాలామంది అవస్థపడుతున్నారు, చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ప్రతిసారి కూడా వీసా కావాలంటే ఇన్వెస్టర్కి కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఈజింగ్ డూయింగ్ బిజినెస్లో ఇది ఒక స్టెప్ కింద మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి స్టెప్. ముఖ్యంగా భారతదేశంకి ఈ రోజున్న అవకాశాలను కానీ ఉపయోగించుకుంటే మనకున్న క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా టెక్నికల్ పర్సన్స్ 1% ఉన్నారు యాక్చువల్గా. కాబట్టి చూజ్ చేసుకున్న ఇండస్ట్రీస్లో కూడా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎవరికి ఇవ్వాలి, దాన్ని కూడా కానీ కొంత విచక్షణ కానీ చూపించినట్టయితే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. పివి రావు గారు, మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీయులు
ఒక స్థిరాస్తి కొనుక్కోవడానికి అలాగే తమ పిల్లలు జీవిత భాగస్వాములు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ఇది పాకిస్తాన్, చైనా దేశాలకు మాత్రం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. మరి ఇందుకు గల కారణాలను ఏ విధంగా పరిశీలించాలి? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన ఈ కీలక విధానాన్ని ఏ విధంగా సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాలి? పాకిస్తాన్కి అవకాశం కల్పించకపోవడానికి బయలాటరల్ రిలేషన్స్ ఇష్యూస్ అవ్వచ్చు, టెర్రరిజం ఇష్యూస్ అవ్వచ్చు, అటువంటి ఇష్యూస్ అవ్వచ్చు. యాక్చువల్గా చైనా విషయం ఆలోచిస్తే కనుక మరి ఎందుకు చేశారనేది నాకు అంత పట్టలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే చైనా నుంచి చాలామంది ఇక్కడ ఇన్వైట్ చేయడానికి ఇన్వెస్టర్స్ని ఆ సౌకర్యాలు కల్పిస్తే కనుక కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం 188 కంట్రీస్ ఉంటే 133 స్థానంలో ఉన్నాం మనం ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే కనుక దానికి సరైన ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలగాలి మనం. అట్లాగే గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవల్స్ కానీ ఫాస్ట్గా అప్రూవల్స్ ఇవ్వటం కానీ, ఇంకా వేరే బ్యాంకింగ్ రంగం పరంగా చూసినా కానీ సపోర్ట్ వాటికి క్రియేట్ చేయడం కానీ అవి చేయడం బెటర్. కానీ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని 20 మంది ఇక్కడ జాబ్ చేయడానికి, నా ఉద్దేశం ఎక్కువగా సంపన్న దేశాల నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తాయి కాబట్టి సంపన్న దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడానికి పెద్ద ఇష్టపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే కనుక టాప్ ఇన్వెస్టింగ్ కంట్రీస్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ చూస్తే కనుక కోర్స్ ఎక్కువ కనపడేది 33% మారిషస్ నుంచి కనపడుతుంది, ఎందుకంటే అక్కడి నుంచి రూట్ చేస్తున్నారు కాబట్టి. బట్ అది మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కాదు అది. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని యూఎస్ నుంచి, అక్కడి నుంచి యూరోప్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత సింగపూర్ ఉందండి 16% ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అట్లా యూకే వల్ల 8% ఉంది, జపాన్ ఒక 7% ఉందండి. ఇవి ఫర్ ద లాస్ట్ 16 ఇయర్స్లో ఉన్న ఫిగర్స్ అన్నమాట ఇవి. అట్లాగే మీకు సెక్టర్ పరంగా చూసినా కానీ సర్వీసెస్ సెక్టర్ 18% వచ్చినాయి ఇప్పటికి మీకు ఇప్పటివరకు. సర్వీసెస్ సెక్టర్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ అవన్నీ 8%, కంప్యూటర్ హార్డ్వేర్ అవన్నీ 7%, టెలికమ్యూనికేషన్ 6% అట్లా ఉన్నాయండి మీకు. ఇండియాలో రావడానికి మెయిన్ ప్రాబ్లం ఎప్పుడైనా నేను అమెరికా వెళ్ళినప్పుడు కానీ వేరే యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ ఒకటే వాళ్ళు వాడే ఇదేంటంటే ఇండియా మేము రావడానికి అతి కష్టమైన ప్రాబ్లం ఏంటంటే మా కరప్షన్. ఇక్కడ ఆ కరప్షన్ మీరు ఏ విధంగా తగ్గిస్తారు ఇండియన్ గవర్నమెంట్ అది. సరే ఇప్పుడు మోడీ గారు వచ్చారు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్తో కంపేర్ చేస్తే కనుక కరప్షన్ తక్కువగా ఉంది అని ఒక అభిప్రాయం కలిగించడం మాత్రం జరిగింది డెఫినెట్గా. అది పాజిటివ్ ఇంపాక్ట్, డెఫినెట్గా అది పాజిటివ్ ఇంపాక్ట్. అది ఎఫ్డిఐస్ ఇంకెక్కువ రావడానికి కూడా అది స్టేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విధానపరమైన నిర్ణయాలు సెంటర్ తీసుకుంటుంది, కానీ ఈ ఇండస్ట్రీస్ అవన్నీ రావాలంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అవ్వాలంటే స్టేట్స్ మెయిన్లీ పాత్ర ఎక్కువ ఉంది వాళ్ళకి. ఈ స్టేట్స్ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధమైన ఈ అప్రూవల్స్ అవి ఫాస్ట్గా ఇవ్వగలుగుతున్నారు, కరప్షన్ లేకుండా ఏ విధమైన ఫాస్ట్గా చేయగలుగుతున్నారు, కన్సెషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు వీళ్ళకి. అట్లాగే మార్కెటబిలిటీకి ఇప్పుడు ఎవరో ఊరినే వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఓపెన్ చేశారు కాబట్టి వెంటనే ఇన్వెస్ట్మెంట్ రావండి. దానికి సంబంధించిన మార్కెట్ ఉండాలి ఇక్కడ. వాళ్ళకి రిటర్న్స్ ఉంటే డెఫినెట్గా సరైన రిటర్న్స్ ఉంటాయని నమ్మకం ఉంటేనే వాళ్ళు వస్తారు ఇక్కడికి. వాళ్ళు దిలీప్ కుమార్ గారు, విదేశీ మదుపరులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ కీలకమైన విధాన నిర్ణయం మేక్ ఇన్ ఇండియాకు ఏ మేరకు తోడ్పాటును అందిస్తుందంటారు? అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో నేనైతే కొంతవరకు సఫలీకృతమైంది మోడీ గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారే ఒక ఎగ్జాంపుల్ లాగా సెటప్ చేసి కరప్షన్ వారంటే తగ్గించుకొని, సో దీస్ ఆర్ ద న్యూ ఫెసిలిటీస్ వీఆర్ క్రియేటెడ్, దీస్ ద న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. తర్వాత మామూలు కూడా ఎవరైనా పెట్టుబడి పెడితే ఇప్పుడు యావరేజ్ మాన్సూన్ వచ్చింది ఆఫ్టర్ 2 years డ్రౌట్ తర్వాత రఫ్గా చూస్తే, అండ్ దెన్ లోయర్ క్రూడ్ ప్రైస్ అట్లాగే ప్రివేల్ అవుతా ఉన్నాయి. సో దెన్ ఇంకేంటి, మన 7th పే కమిషన్ కూడా మంచి హైక్ ఇచ్చింది వాళ్ళ శాలరీస్లో. సో బయింగ్ కెపాసిటీ ఆఫ్ ద కన్జ్యూమర్ పెరిగింది. సో మీరు 20 కోట్లతోనో 25 కోట్లతోనో ఎఫ్డిఐతో తీసుకొచ్చి పెడితే ఆ ప్రోడక్ట్ని మీరు అమ్ముకోవచ్చు, కొనే కెపాసిటీ కామన్ కన్జ్యూమర్కి ఉంది. ఒక బిజినెస్లో నీకు లాభం వచ్చే ఆస్కారం ఉంది, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అనమాట రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది వన్ ఆస్పెక్ట్. తర్వాత గవర్నమెంట్ పాలసీస్లో కూడా ఇప్పుడు కొత్తగా మైనింగ్ పాలసీస్లో 200 న్యూ బ్లాక్స్ని లిబరైజ్ చేశారు, ఏది ఓపెన్ చేశారు. స్టాక్ మార్కెట్ స్టేబులైజ్ అయింది దాంతో. సో సమ్ హోప్, ఇటువంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉదాహరణకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ న్యూ పాలసీ కూడా అందులో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ నుంచి చాలామంది వద్దాం అనుకున్నారు. ఎవరు వాడనట్టు మారేసి నుంచి మన ఇండియా వాడే వస్తుండొచ్చు, వాడవాడే కూడా చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి మొన్నటిదాకా. సో ఇప్పుడు యూఏఈ నుంచి చాలామంది కేర్ రైట్స్ 70 సెటిల్ అయిన వాళ్ళు దే వాంట్ టు రీఇన్వెస్ట్ ఇన్ ఇండియా, బట్ దే ఫౌండ్ సో మెనీ హర్డిల్స్.
వాడు 10 కోట్లు పెట్టేవాడు 25 కోట్లు గోడెంత మంది ఉన్నారు అక్కడ యూఏ నుంచి పెట్టగలిగేవాడు చాలా ఏళ్ల నుంచి పోయి అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ సిటిజన్షిప్ వదులుకొని అక్కడ తీసుకున్నాడు బట్ ఈజ్ అవర్ ఓన్ మ్యాన్ హీ కెనాట్ కమ్ అయినా కూడా ఇప్పుడు ఈ లిబరల్ పాలసీలో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇక్కడ చదివించవచ్చు ఇట్లాంటివన్నీ ఒక ఇన్సెంటివ్స్ అనమాట సో నాట్ నెసరీలీ ఎవడో డెవలప్డ్ కంట్రీ నుంచి అమెరికా నుంచి పరిగెత్తుకొని వస్తాడనో ఇంకో నుంచి అవసరం లేదు వాటికి కూడా స్కోప్ ఉన్నా ఈ ఎయిర్లైన్స్లో ఎయిర్ బస్ కావచ్చు ఇట్లాంటి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు జర్మనీ కావచ్చు మరో కంపెనీ రావచ్చు బట్ ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీస్లో వచ్చేవాళ్ళు నేను చెప్పినటువంటి ఆ కేరళ కావచ్చు మరో మద్రాసి కావచ్చు మారిషస్ నుంచి మన తెలుగుడే కావచ్చు వాడు అందువల్ల నేనేమంటానంటే ఇప్పుడు ఒక డెఫినెట్ ఒక పాజిటివ్ స్టెప్. ప్రసాద్ గారు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మన దేశం ముందుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. మరి దీని ద్వారా ఏ రంగాల్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావించాలి? 10 కోట్లు 25 కోట్లు అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్ చిన్న అమౌంట్ అండి. దాంతో ఇండస్ట్రీలు ఎవరో పెట్టలేరు ఎక్కువ మంది. యూజువల్గా చిన్న చిన్న ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి. ఈ విషయంలో చెప్తుంటే దిలీప్ గారు అంటా ఉన్నారు కేరళ నుంచి కానీ కేరళైట్స్ కానీ ఇలా తెలుగు గారు వస్తున్నారు. అది ఏంటంటే అది అందులో యాక్చువల్గా ఆ పాయింట్ దీనికి అప్లై కాదు. ఎందువల్లంటే ఒకవేళ కనుక అంతకుముందు ఇండియన్ అయ్యి ఉండి కేరళ నుంచి దుబాయ్ కానీ అక్కడ నిలిపి అక్కడ సిటిజన్ అయిపోయినా కానీ అతను ఎన్ఆర్ఐ కిందగానే కొలబడతాడు. అతనికి ఇండియాలో ఆస్తులు కొనుక్కోవడానికి వాళ్ళ ప్రభుత్వం వేరే అనుమతి ఇవ్వక్కర్లా, ఆల్రెడీ అనుమతి ఉంది. సో ఎన్ఆర్ఐలు అందరూ వేరే దేశాల్లో సెటిల్ అయిపోయినా ఎప్పుడైనా ఒక అంతకుముందు గతంలో ఒకసారి పాస్పోర్ట్ కనుక పొందున్నట్లయితే వాళ్ళందరూ దివ్యంగా ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇది అప్లై కాదండి. యూజువల్గా ఇది అప్లై అయ్యేదంతా కూడా ఫారినర్స్కి. సో అక్కడి నుంచి ఇండియాలోకి ఎవరు వస్తారంటే ఒక కంపారిజన్ చూద్దామండి. ప్రపంచంలో మొత్తం ఉన్న పౌరులందరూ కూడా అమెరికా వైపు పరుగులు తెద్దాం, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుందాం ట్రై చేస్తారు. అమెరికాలో ఏర్పరచుకోవాలంటే మనకున్నటువంటి ఫెసిలిటీని అక్కడ EB-5 అని ఒకటి చెప్తా ఉంటారు. ఆ వీసా ప్రకారం అక్కడ వెళ్ళాలంటే వాళ్ళు చెప్పిన ఏరియాలో కనుక మీరు బిజినెస్ పెడతానంటే $500,000 అంటే $5 లక్షలు అంటే దాదాపుగా 3.5 కోట్లు పెడితే చాలు. 3.5 కోట్లు పెడితే ఆ ఫ్యామిలీ మొత్తానికి 21 సంవత్సరాల కన్నా తక్కువ పిల్లలతో సహా మొత్తానికి కూడా గ్రీన్ కార్డు ఇచ్చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్. ఒకవేళ అలా కాకుండా వేరే చోట పెడతాను అంటే $1 మిలియన్ పెట్టాలంటే 7 కోట్లు మ్యాక్సిమం. సో అమెరికా లాంటి అగ్రదేశంలోనే స్థిర నివాసం కోసం అట్రాక్ట్ అవ్వాలి అంటే 3.5 కోట్లు 7 కోట్లు చాలు అని చెప్తుంటే భారతదేశం అంటే అమెరికాతో పోలిస్తే వేరే దేశమే కాబట్టి ఇందులో మీరు 10 కోట్లు పెట్టండి 25 కోట్లు పెట్టండి స్థిర నివాసం ఇస్తాను అంటే అట్రాక్ట్ అవ్వడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ నా లెక్క ప్రకారం. కాబట్టి ఇందులో కేవలం ఎంప్లాయీస్ వెసులుబాటు కోసం వస్తుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూడాలి. ఇక్కడ ఒక ప్రమాదం ఉందండి. చైనా వాళ్ళకి కనుక డైరెక్ట్గా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, ఇండియా పెద్ద మార్కెట్ కాబట్టి వీళ్ళందరూ ఏం చేయడానికి ప్రయత్నిస్తారంటే దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ పర్మిషన్ ఉంది కాబట్టి దుబాయ్లో ఉన్న సిటిజన్ను లేకపోతే శ్రీలంకలో ఉన్న సిటిజన్ను ఇంకొక చిన్న చిన్న దేశాల్లో ఉన్న సిటిజన్ ఒక అతను కనుక హైర్ చేసి అతని పేరు మీద కనుక 10 కోట్లు ఇండియాలో పెట్టుబడి చేసి తీసుకొస్తే రాబోయే విపత్కర పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇండియాలో రిటైల్ బిజినెస్కి ఎక్స్పాన్షన్ చేస్తూ అందరినీ రమ్మని పిలుస్తున్నాం. అంటే ఇప్పటి వరకు నేను కనుక ఇండియాలో వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉండే ఆ వస్తువుని చైనా నుంచి కొనుక్కుని ఇండియాలో అమ్ముకోవడానికి ప్రయత్నించాను అనుకోండి, నేను ఖచ్చితంగా బేరం చేస్తాను, వచ్చే లాభం అంతా ఇండియాలోనే ఉంటుంది. ఇలా కాకుండా కనుక చైనీస్ కంపెనీ కనుక శ్రీలంకనో అంటే ఏ కంట్రీని తక్కువ చేసి చూడలేదు, నేను ఒక పౌరుణ్ణి ఒక తక్కువలో జీవిస్తున్నటువంటి పౌరుణ్ణి కనుక హైర్ చేసి అతని ద్వారా ఇండియాలో వ్యాపారం పెట్టించినట్లయితే మొట్టమొదటి జరిగేదంటే BEPS బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటామండి. అంటే ఇండియాలో అతనే కనుక వ్యాపారం చేస్తే తక్కువలోనే కనుక్కుంటాడు, ఎక్కువలోనే అమ్ముతాడు, వచ్చిన లాభంతో ఇండియాలోనే ఉంటుంది. ఇలా కనుక చేసినప్పుడు ఏమొస్తుందంటే చైనాలో ఉన్న కంపెనీ ఇతనికి ఇండియాలో అతనికి పంపించేటప్పుడు యాక్చువల్గా ఇండియాలో ఉన్న అతను నిజమైన ఓనర్ కాదు కాబట్టి ఏం చేస్తారు, ఎక్కువ ధరకి అక్కడి నుంచి పంపించి అంటే అక్కడ యాక్చువల్గా ₹50 తయారయ్యి ఇండియాలో ₹100 అమ్ముతున్నా కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇతనికి ₹95 పంపిస్తారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ₹100 అమ్ముకుంటే ₹5 లాభం ఇండియాలో వస్తుంది. నిజానికి అదే ఇండియన్కే కనుక అవకాశం ఇస్తే ₹50 ప్రాఫిట్ రావాల్సిన వ్యాపారం కేవలం ₹5 మాత్రమే ఇక్కడ వచ్చి ఈ ప్రాఫిట్ మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయి వేరే దేశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా కఠినతరమైన చర్యలు చేపట్టి అటువంటి బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటామండి. అంటే ట్యాక్స్ పరిధి తగ్గకూడదు, అలాగే ప్రాఫిట్ కూడా షిఫ్ట్ అయిపోకూడదు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, మోదీ సర్కార్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే త్వరలో GST కూడా అమల్లోకి రాబోతుంది, విదేశీ మదుపుదారులు కూడా దేశంలోకి రాబోతున్నారు. మరి ఈ అన్ని అంశాలు వృద్ధి రేటుపై ఏ మేరకు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? వృద్ధి రేటు ఫస్ట్ క్వార్టర్ 2016-17 సంవత్సరంలో మొదటి క్వార్టర్లో కానీ చూసుకున్నట్టయితే 7.1% ఉంది. అంటే గత సంవత్సరం 2015-16లో 7.6% కన్నా తగ్గింది ఫస్ట్ క్వార్టర్. అలాగే లాస్ట్ క్వార్టర్ గత సంవత్సరం తీసుకుంటే 7.9% ఉంది. అయితే దీనికి కారణాలు కానీ మనం విశ్లేషించినట్టయితే ఏప్రిల్ టు జూన్ అగ్రికల్చర్గా పెద్ద గ్రోత్ ఉండే అవకాశం లేదు. తర్వాత జూన్ నెలలో మనకి బాగా కొన్ని సెక్టర్స్ 8 కోర్ ఇండస్ట్రీస్లో జూన్లో 5.2% ఉంటే జూలైలో అది 3.2% పడిపోయింది. అందులో ముఖ్యమైనవి ఫెర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్,
స్టీలు ఇవన్నీ కూడా బాగా తగ్గినాయి అన్నమాట. కానీ రాబోయే రోజుల్లో ఇవి పెరగడానికి అవకాశం ఉంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ తీసుకున్నట్టయితే 9.2% ఉంది. గత సంవత్సరం 7.3% ఉంటే ఇప్పుడు ఈ ఫస్ట్ క్వార్టర్లో 9.2% ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అందులో డిఫెన్స్లో అయితే 12.3% గ్రోత్ ఉంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ బాగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ కూడా మాన్సూన్ బాగా ఉంది కాబట్టి తప్పనిసరిగా అగ్రికల్చర్ గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఓవరాల్గా 1% ఈ సంవత్సరం ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ కంటే కూడా దాదాపు 8 to 8.5% గ్రోత్ రేట్ తప్పనిసరిగా భారతదేశంలో రావడానికి మనకు అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 3 పెద్ద ఎకానమీస్ అంటే అమెరికా $18 ట్రిలియన్ నంబర్ 1, చైనా కూడా నంబర్ 2లో ఉంది, దాదాపు $15 ట్రిలియన్. భారతదేశం $2.18 ట్రిలియన్ డాలర్ వాల్యూలో 7వ స్థానంలో ఉంది. పీపీపీ వాల్యూలో తీసుకుంటే 3వ స్థానంలో ఉంది. కానీ 2050 నాటికి భారతదేశం 8% గ్రోత్ రేట్ని కానీ ఈ 35 సంవత్సరాలు చైనా మెయింటైన్ చేసినట్టు చేయగలిగినట్టయితే మనకున్న అడ్వాంటేజెస్ బట్టి భారతదేశం మొదటి స్థానంకి వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. మనం కాంపౌండ్ గ్రోత్ రేట్ కానీ వేసుకున్నట్టయితే దాదాపు $39 ట్రిలియన్ పెరుగుతుంది. అదే 4% గ్రోత్ రేట్ కానీ చైనాని కానీ మనం ఎస్టిమేట్ చేసుకుంటే అది కూడా దాదాపు $37-38 ట్రిలియన్ వస్తుంది. అమెరికా 2% ఉంటుంది అని అనుకుంటే నెక్స్ట్ 35 years అది కూడా దాదాపు 37-38లో ఉంది. సో ఈ 3 దేశాలు కూడా చాలా క్లోజ్గా 2050 నాటికి ఉండే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితి కానీ కొనసాగించగలిగినట్టయితే. సో భారతదేశం ఈ ఈజ్ ఇన్ డూయింగ్ బిజినెస్ని ఇంకా ఇప్పుడు చేసింది సరిపోదు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక చర్య మాత్రం, సో సరైనటువంటి చర్యలు కానీ ఈ సమయంలో కానీ తీసుకున్నట్టయితే భారతదేశానికి ఒక గొప్ప అవకాశం కింద దీన్ని మనం భావించవచ్చు. పివిరావు గారు, తయారీ రంగాన్ని వృద్ధి చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది, అందుకు సంబంధించి అనేక చర్యలు తీసుకుంటోంది. మరి ఈ విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయానికి సంబంధించి మన దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా సాధించే అవకాశం ఉంది? బేసిక్గా ఈ ఇండస్ట్రీస్ రావాలంటే కనుక విధానపరమైన నిర్ణయాలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కల్పించాల్సిన అవసరం ఉందండి. స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు మీకు చైనా ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఇండస్ట్రియల్ లెవెల్ని స్టార్ట్ చేయాలంటే కనుక కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు రోడ్స్ అన్ని ఫామ్ చేసి, ప్లాట్స్ అన్ని డెవలప్ చేసి, పవర్ సప్లై, వాటర్ సప్లై అన్నీ ఇచ్చి అది ఒక టౌన్షిప్ కింద తయారు చేస్తారు. దాంట్లోనే బ్యాంక్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటాయి, ఆ బేసిక్ ఇకో సిస్టమ్ మొత్తం క్రియేట్ చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రియలిస్ట్ లెవెల్ రావడానికి ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే టైప్లో అది ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. ప్లస్ వచ్చేవాళ్ళు మార్కెటబిలిటీ కూడా చూసుకుంటారు, ఏ ప్రోడక్ట్ పెడితే మార్కెటబిలిటీ అక్కడ లోకల్గా కన్సంప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఏముంటాయి అని ఆ విధంగా కూడా చూసుకుంటారు. సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నవశివ ఎయిర్పోర్ట్ ఉంటే కనుక అక్కడ హ్యాండ్లింగే ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ టు సింగపూర్ అండ్ అదర్ కంట్రీస్ చూస్తే దాదాపు 10 times ఎక్కువ టైం పడుతుంది మనకి హ్యాండ్లింగ్ టైం ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్స్లో. సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎక్కువగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. అట్లాగే ఇప్పుడు మనకి ఇండియాకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఏజ్ వైజ్ చూస్తే కనుక 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 65% ఉన్నారు మన ఇండియాలో. అటువంటి అడ్వాంటేజ్ ఉన్న కంట్రీ మన కంట్రీ ఎక్కువగా ఉంది మనకి. ఆ అడ్వాంటేజ్ని కనుక మనం దాన్ని ఉపయోగించుకుని ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు ఇప్పుడు రీసెంట్గా. చాలా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఆ విషయంలో చాలా అడ్వాన్స్డ్ స్టెప్స్ జరుగుతున్నాయి. స్టేట్ లెవెల్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది యూత్, రూరల్ యూత్ని, ఇప్పుడు చైనా మోడల్ ఏంటంటే రూరల్ యూత్ని వాళ్ళు బిలో 10th class వాళ్ళని కూడా వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి తీసుకురావడానికి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ విధంగా చేయగలిగారు వాళ్ళు. మనం కనుక ఆ విధంగా చేస్తే కనుక మ్యాన్ పవర్ అవైలబిలిటీ విషయంలో ఎందుకంటే లోయెస్ట్ కాస్ట్ మ్యాన్ పవర్ మనకి ఇండియాది, ఈవెన్ చైనా కన్నా తక్కువ లోయెస్ట్ కాస్ట్ మ్యాన్ పవర్ మనకి. అవి తీసుకొస్తే కనుక డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లాగే జీఎస్టీ పట్టుకొస్తున్నారు ఇప్పుడు, దానివల్ల కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెరుగుతుంది. జీఎస్టీ వల్ల ఏంటంటే ట్యాక్స్ ఆర్బిట్లోకి ఎక్కువ మంది వస్తారు, గవర్నమెంట్ కూడా రెవెన్యూస్ పెరుగుతాయి, ప్లస్ అందరికీ కూడా ఈజీ సిస్టమ్ ఉంటుంది. 10 సార్లు 10 ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా ఆన్లైన్లోనే మీకు పే చేస్తే కనుక మొత్తం అంతా ఒకసారి ట్యాక్సేషన్ మీకు ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీకు అధిక పన్నుల భారంతో చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్. దానికి కొంచెం ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఆ పన్నుల భారం తగ్గిస్తే కనుక మనకు కూడా బెనిఫిట్, మన కన్జ్యూమర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి. మన మిలిటరీ బడ్జెట్లో చూస్తే కనుక 65% ఆల్మోస్ట్ ఇంపోర్ట్స్ చేస్తున్నాం మనం. ఇప్పుడు 100%
వస్తున్న ఎఫ్డీఐ వలన ఎక్కువగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా, ఎంప్లాయబిలిటీ కూడా మీకు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మీకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇక్కడి నుంచి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ను మార్చాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా ఎఫ్డీఐలతో పాటు విదేశీ మదుపుదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడుల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను భారీ ఎత్తున సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.